శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జనవరి 18 నుంచి 24 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ రాశివారు ఈ వార ప్రారంభంలో ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఈ వారంలో ఫలించే అవకాశం ఉంది. అలాగే కొన్ని కొత్త అవకాశాలు మీకు రావడం జరుగుతూ ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక మిత్రుడు ఈ సమయంలో మిమ్మల్ని కలుసుకొని మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా సినిమా ఫీల్డు, సెలబ్రిటీ రంగానికి చెంది ఉంటారు. ఈ మధ్యకాలంలో టీవీ, యూట్యూబ్, వివిధ కొత్త ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి చేసే వృత్తుల్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ సమయంలో ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు కానీ విదేశ అవకాశాలు కానీ రావడం జరుగుతుంటుంది. కంపల్సరీగా ఉద్యోగపరంగా కొన్ని అనుకోని ట్రాన్స్ఫర్లు రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైనా ఉద్యోగపరంగా డౌట్ ఉంది, కొన్ని అనుమానాలు ఉన్నాయి, తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగానికి ఏమైనా ఇబ్బంది వచ్చే సూచనలు ఉన్నటువంటి వాళ్ళు ఈ సమయంలో ముందుగానే ప్రయత్నం చేసుకోవడం వల్ల మీకు వేరే ప్రదేశంలో వేరే చోట కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఉద్యోగపరంగా మీకు ఎటువంటి బ్రేక్ రాకుండా చూసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఏదో ఉద్యోగం ఉంది, కారణాంతరాల వల్ల అది మానేయవలసి వస్తుంది, దానికి అదే వస్తుంది అని గ్యాప్ తీసుకుంటే మాత్రం అది చాలా రోజుల పాటు మీకు ఖాళీగా ఉండవలసి ఉంటుంది. అది సంవత్సరం పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు. ఈ కారణం వల్ల అంటే మీరు ముందుగానే ఉద్యోగంలో ఉండగానే ఉద్యోగం చూసుకుంటే అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఎప్పుడో గతంలో ట్రై చేయనటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు రావడానికి కూడా చాలా వరకు అవకాశం అయితే ఉన్నది. బట్ అలాగే ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు చతుర్థ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంది. అంటే ప్రధానంగా ఏంటంటే తులారాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతిగా, అష్టమాధిపతిగా చతుర్థ స్థానం సంచరిస్తున్నాడు. కామన్గా అష్టమాధిపతిగా శుక్రుడు చతుర్థ స్థానం సంచారం వల్ల, అలాగే ఈ రాశికి బాధకుడైనటువంటి రవితో కలిసి ఉండడం వల్ల ఏంటంటే కంప్లీట్గా ప్లేస్ మారే సూచనలు ఉన్నాయి. అంటే ఉన్న చోటు నుంచి స్థాన చలనం అన్నది తప్పనిసరిగా ఉంటుంది. ఆ కారణం వల్ల మీరు అది ఇల్లన్నా మారచ్చు, దేశం అన్నా మారచ్చు, ఉద్యోగం అయినా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంత ముందుగానే అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి తప్పనిసరిగా ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరిగే అవకాశం ఉంది. అలాగే వారి యొక్క వ్యక్తిగత ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు రావడం కానీ జరిగే అవకాశం ఉంది. వృత్తిపరంగా కొంత రెస్ట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి కొంతమంది విరామం కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకుండా చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం మంచిది. ఫర్ ది సేమ్ టైం భాగ్యాధిపతి బుధుడు కూడా చతుర్థ స్థానంలో సంచరించడం, ధన సప్తమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం అన్నది ఈ రాశి వారికి మరింత కాన్ఫిడెన్స్ని, బలాన్ని పెంచే అవకాశం ఉన్నది. ఎవరైతే మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే మీరు ఏదన్నా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ స్థిరాస్తి వ్యాపారంలో కానీ ఉన్నప్పుడు కంపల్సరీగా మీ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే మీ దగ్గర అసెట్స్ ఉన్నాయో, అలాగే మీ దగ్గర ఏవైతే వెంచర్స్ ఉన్నాయో ఇవన్నీ కంప్లీట్గా సేల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకొక చోట బాగా అడ్వాన్స్గా రిచ్గా ప్రయత్నించడానికి కూడా ఇది చాలా వరకు అవకాశం రావడం జరుగుతుంది. బట్ ఏదైనా మీరు ఊహించిన దానికన్నా కొంతమంది బాగా పారిశ్రామిక రంగంలో బాగా స్థిరపడిన వ్యక్తులు మీకు సహకరించి మీ అభివృద్ధికి వాళ్ళు కారణం అవుతూ ఉంటారు. కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఏమాత్రం సంకోచించకుండా మీరు దాన్ని పర్ఫెక్ట్గా ఒప్పుకోవడం మంచిది. అంటే మీ యొక్క టాలెంటు, మీ యొక్క అర్హత మీకన్నా ఇతరులు బాగా గుర్తించగలుగుతూ ఉంటారు. మీకు ఎప్పుడు సక్సెస్ వస్తుంది, ఎప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది అన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకొని మీరు సక్సెస్లో ఇప్పుడు రావడం జరిగింది. కాబట్టి మీ దగ్గరికి చాలామంది సమకూరి మళ్ళీ మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం జరుగుతుంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మీకు చాలా బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే షష్టాధిపతిగా ఉన్నటువంటి గురువు భాగ్యస్థానంలో వక్రగమనంలో ఉండడం వలన మీరు ఊహించిన దానికన్నా అధిక సక్సెస్ ఈ సమయంలో మీరు పొందడం జరుగుతుంది. బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయించి మీకు ఎవరు కావలసిన వాళ్ళు, ఇదంటే మీకు ప్రత్యక్షంగా శత్రుత్వం ఉండి మీతో కలిసి మిమ్మల్ని దెబ్బతీసే విధంగా కూడా కొంతమంది పనిచేస్తుంటారు. కావాలని మీతో కొన్ని తప్పులు చేయిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని దూరం పెట్టి
ఎవరైతే మీ శ్రేయోభిలాషులు నమ్మకంగా ఉంటారో వాళ్ళతో మాత్రమే కలిసి పనిచేయడం వల్ల మీ విజయ అవకాశాలు మరింత ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు ఈ శుక్రగ్రహం ప్రస్తుతం శుక్రమౌఢ్యం ఏర్పడిన కారణంగా ఈ శుభకార్యాలు వివాహాలు అన్నవి జరగకుండా పోస్ట్పోన్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఏదైనా ఒక శుభకార్యం జరగాలన్నా, ఆర్థిక పరంగా ఒక వ్యాపారం బాగుండాలన్నా, ఆ గృహంలో అందరూ సుఖ సంతోషాలతో మంచి బట్టలు, మంచి భోజనం, మంచి పడక, అలాగే ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యంగా చాలా ఆనందంగా ఉండాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా అటు గోచారరీత్యా బలంగా ఉండాలి, వారి వారి జన్మజాతక రీత్యా కూడా బలంగా ఉంటేనే జాతకుడు ఈ జన్మ తీసుకున్నందుకు జీవితంలో అనుభవించవలసి ఉంటుంది. అంటే శుక్రుని యొక్క అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకని శుక్రుడికి ఏమాత్రం ఇబ్బంది కలిగినా, అంటే మీ కుటుంబంలో స్త్రీలకి ఎటువంటి ఇబ్బంది కలిగినా లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అమ్మవారికి ఆగ్రహం కలిగిందో అమ్మవారు ఆ గృహాన్ని విడిచి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ గృహంలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవికి కుటుంబ పెద్దరికం రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యేష్ఠాదేవికి పెద్దరికం వస్తే ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, కొట్టుకోవడం, స్త్రీలు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండడం, అలాగే వాళ్ళ యొక్క వేషధారణలో కానీ భాషలో కానీ జుగుప్సకరంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ కూడా ఈ శుక్రమౌఢ్యం మనకి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరంగా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ₹1,00,000 వచ్చేవాడికి ₹1,00,000 ఇబ్బంది, 1,00,000 వచ్చేవాడికి 1,00,000 ఇబ్బంది, 10,000 వచ్చేవాడికి 10,000 ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కంప్లీట్గా మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరీగా గౌరవించాలి. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అంటే ఎప్పుడు వాళ్ళకి దుఃఖం కలగకుండా చూసుకోవాలి. పొరపాటుని మీ కుటుంబంలో ఏ స్త్రీ అయినా, తల్లి అయినా, భార్య అయినా, కూతురైనా కంటనీరు పెట్టుకుంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా అనావృష్టి తాండవిస్తూ ఉంటుంది. అంటే ఒక్కసారి దుఃఖపడిందంటే ఆ కుటుంబంలో 6 నెలల దాకా వివిధ రకాలుగా ఇబ్బందులు కలగడం జరుగుతుంటాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఇప్పుడు సంక్రాంతి కాబట్టి పుట్టింటికి మీ యొక్క ఆడపడుచులు అది రావడం జరుగుతుంటుంది. వారు వెళ్ళిపోయినప్పుడు కంపల్సరీగా వాళ్ళకి తగు విధంగా మీకు ఏమీ లేకపోయినా వాళ్ళకి సత్కరించవలసి ఉంటుంది. వాళ్ళకి సంతోషంగా, ఆనందంగా పంపవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం వెళ్తూ నిష్ఠూరంగా మాట్లాడినా, బాధపడినా, ఇబ్బంది పడినా మళ్ళా వచ్చే సంవత్సరం దాకా మీ కుటుంబంలో ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం అన్నది మంచిది. ప్రధానంగా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే మీ యొక్క ఇంట్లో, మీరుంటున్న గృహంలో ఆగ్నేయపరంగా దోషం లేకుండా ఉండాలి. అలాగే మీ యొక్క వంటిల్లు కూడా చాలా శుచిగా, శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ స్త్రీల వల్ల వచ్చే ఇబ్బందులు, ఆర్థిక సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా పరిష్కారం అవుతూ ఉంటాయి. అలాగే ఈ వంటగది మెయింటైన్ చేయడానికి కూడా కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. అవి మీ పెద్దవారి ద్వారా అడిగి ఆ విధంగా పాటించడం వల్ల మీ కుటుంబం మరింత ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గృహంలో వాస్తుపరమైనటువంటి ఆగ్నేయ దోషం లేకుండా చూసుకుంటే ఆ కుటుంబంలో ప్రతి స్త్రీ ఆనందంగా ఉంటుంది. ప్రతి మగవాడు కూడా ఎటువంటి వ్యసనం లేకుండా భార్య విధేయుడై ఉండడం జరుగుతుంది. స్వస్తి.